వెల్కమ్ టు తొలి వార్త న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మినిగోనిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడంతో మినిగోనిపల్లి గ్రామంలో పండగ వాతావరణం. బీఆర్ఎస్ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని గత ప్రభుత్వంపై మండిపడ్డ గ్రామ ప్రజలు. ఇచ్చిన మాట మేరకు ఇండ్లిస్తున్న ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు దేవరకద్ర మండలం మినిగోనిపల్లి గ్రామంలో 4,10,00,000తో మంజూరైన 82 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి నేడు బుడగజంగం శాంతయ్య, వడ్డే మాసమ్మ, జోగి శోషమ్మ, కొమ్మరి అరుణ, వడ్డే నాగేంద్రమ్మ, హరిజన్, కదిరి సత్యమ్మ, వెంకటమ్మ ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, భూమి ఉన్న రైతులకు రైతు భరోసా, భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తున్నామని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మినిగోనిపల్లి గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీలు కట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి 2 సార్లు ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పేద ప్రజలకు ఇండ్లు మంజూరు చేయడమే కాక నేడు ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయడం జరిగిందని పేర్కొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే రాయి రాయి తీయండి అమ్మా, సైడ్ లో సైడ్ లో ఇంకోసారి కొట్టారు, ఇంకోసారి అన్నాడు. మినిగోనిపల్లి గ్రామస్తులకు ఈరోజు ఒక శుభదినం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదోడి ఇంటి కళ ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో నెరవేరుతూ ఉంది. ఇది కార్యక్రమానికి ఇక్కడికి నాతో పాటు విచ్చేసిన మన హౌసింగ్ పీడి శ్రీ వైద్యం భాస్కర్ గారు, అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఇండ్ల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే తప్ప గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ గ్రామానికి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యని విషయం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఎన్నికలలో మేము హామీ ఇచ్చినాం, ఖచ్చితంగా మీ అందరూ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మాట నిలబెట్టుకొని మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి 82 మందికి ఒకే విడతలో ఈ గ్రామంలో 82 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు అధికారులతో కూడిన పర్మిషన్ మేము ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన ఆ డబ్బులు ఏ విధంగా మీ అకౌంట్లో పడతాయన్న విషయాన్ని కూడా ఇప్పుడు మా పీడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడే మన నియోజకవర్గంలో మొదటిసారిగా ఇందిరమ్మ ఇండ్లకు ఈ గ్రామంలోనే పూజ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వెంకటమ్మ మీకు అందరూ కూడా తెలుసు, పుడుగ జంగాలకు వాళ్ళకి ఇండ్లు కూడా ఇవ్వాలి ఎవరు. కానీ ఈరోజు మనం వచ్చినప్పుడు అప్పుడు మాట ఇచ్చినాం. ఈరోజు వెంకటమ్మకు ఇప్పుడే వెంకటమ్మ ఇల్లు ముహూర్తానికి భూమి పూజ చేసినాం. అదేవిధంగా వడ్డే మాసమ్మ ఇంటికి కూడా ఇప్పుడే పూజ చేయడం జరిగింది. పుష్పమ్మ, అదేవిధంగా అరుణ, వడ్డే జయపాల్, ఇట్లా మొత్తం 82 మంది ఈ గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇల్లు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పినాం, ఇందిరమ్మ కమిటీ ఉంటుంది ఆ గ్రామంలో. ఇందిరమ్మ కమిటీ ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పేసి, వాళ్ళ సొంత జాగాలు ఇల్లు కట్టుకోవడం చెప్పేసి చెప్పడం వల్ల ఈరోజు మా ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ ఎస్ మహాదేవి గారు, అదేవిధంగా చిలుక పద్మ, రాజశేఖర్, దేవయ్య, అదేవిధంగా పురుషోత్తం రెడ్డి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులను అంటే ఎంపీడీఓ గారు కానీ ఈ హౌసింగ్ సంబంధించిన అధికారులను వాళ్ళందరి సమక్షంలో, గ్రామ సెక్రటరీ అందరి సమక్షంలో ఇళ్లను సెలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇవ్వాలి, పేదోడి ఇంటికల నెరవేర్చాలనే ఆలోచనతోన ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు
ఇల్లు వాళ్లకు ఇప్పుడే మనం చూసాం. ఆ పూరి గుడిసెలో 10 సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నామని చెప్తా ఉండే. సో అట్లాంటి వాళ్ళ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు కనికరం చూపించాలి. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేసారో వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి. తెలంగాణను అడ్డగోలుగా దోసుకున్నారు తప్ప ఇలాంటి బీదోళ్ళ గురించి ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ళ గురించి ఆలోచించేది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఈరోజు మేము ఇల్లు అంటే భూమి పూజ చేయడమే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 3,500 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా తొందరలోనే మేము ఇందిరమ్మ కమిటీల ద్వారా సెలెక్ట్ చేసి ఆ ఇండ్లని కూడా, ఎందుకంటే ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా కూడా అధికారులు తయారు చేసిరు. అందులోకించి మొదటి విడతలో పూర్తిగా ఇల్లు లేని ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఒక 3,500 ఇల్లు తెచ్చుకుందాము. తప్పకుండా ఈ 5 సంవత్సరాల కాలం, అంటే మనకు ఆల్రెడీ 1 ఇయర్ గడిచిపోయింది. రాబోయే 4 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో నాకు ఇల్లు లేదు అని చెప్పే, అంటే నాకు ఇల్లు లేదని ఎవరు కూడా చెప్పవద్దు అనే విధంగా నాకు అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించారు అనే విధంగా ఈరోజు బీదోళ్ళందరూ కూడా ఇల్లు కట్టిద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరి, నాకు తెలిసి మీ గ్రామంలో రైతు భరోసా పైసలు కూడా మొత్తం అందరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా పైసలు కూడా మనని అకౌంట్లో పడ్డ విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ మండలంలో మీ గ్రామాన్ని పైలట్ గ్రామంగా సెలెక్ట్ చేసుకున్నందుకు ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా పైసలు కూడా అందరికి ఇష్టం. మిగతా వాళ్ళకు